నువ్వు ఇచ్చిన అప్పు రికవర్ చేసుకోవడానికి నీకు మూలాధారం ఏంటి? ఇప్పుడు ఒక వ్యక్తి అప్పిస్తే ఇద్దరు ప్రైవేట్ వ్యక్తుల మధ్య ఒక ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్ జరిగితే ఈ ఇచ్చేటువంటి వ్యక్తి ఏం చూసుకుంటాడంటే నా డబ్బు రావడానికి ఏంటి ఇక్కడ నాకు సోర్స్, నాకు సెక్యూరిటీ ఏంటని చూస్తాడు. బ్యాంకులు అలా చూడవు. అలా చూడకుండా ఉండడానికి రాజ్యాంగం అంటారు వాళ్ళు. అలా చూడకూడదు రాజ్యాంగం ప్రకారం అంటారు. మరి అది ఏ రాజ్యాంగం, అంబేద్కర్ రాసిన రాజ్యాంగం లేకపోతే వేరే ఇంకెవరైనా రాసిన రాజ్యాంగంలో అలా ఉందని నాకు తెలియదు. బాపు గారి సినిమా నాకు గుర్తు రావట్లేదు. 30 కోడిపెట్టకి 30 రూపాయలు పంది పిల్లని తీయడం లాంటి సంథింగ్ ఏదో ఒక చిన్న సన్నివేశం ఉంటుంది. 1 కోటి రూపాయలు పెట్టి ఎవరైనా ఒక వ్యక్తి వ్యాపారం ప్రారంభించాలి అనుకుంటే 1 కోటి రూపాయలు ప్రాజెక్ట్ కాస్ట్ అనుకుంటే 75 లక్షల వరకు బ్యాంక్ రుణం ఇస్తుంది. అంటే 75% ఫండింగ్ చేస్తుంది ప్రాజెక్ట్ కాస్ట్లో. 25% ప్రమోటర్ కాంట్రిబ్యూట్ చేసుకోవాలి. అంటే అతను తన పెట్టుబడిగా తీసుకురావాలి. ఈ 75% ఇవ్వడానికి వాళ్ళు ఎన్ని రకాల విశ్లేషణ చేస్తారంటే, అంటే అనాలిసిస్, క్రెడిట్ అనాలిసిస్ అంటారు దాన్ని. క్రెడిట్ మానిటరింగ్, క్రెడిట్ అనాలిసిస్, టెక్నో ఎకనామిక్ వైబిలిటీ, వాట్ ఎవర్ యూ కాల్ ఇట్ యాస్. అదొక అర్థం లేని ఒక ప్రక్రియ. అది వేలకు వేలు తగలేస్తారు దాని మీద, వేలకు వేలు తగలేసేలా చేస్తారు ఈ బారోయర్ని, ఈ అప్లికెంట్ని. ఆ సర్టిఫికేట్ పట్టరా, ఈ సర్టిఫికేట్ పట్టరా, ఆ తీసుకొచ్చినటువంటి సర్టిఫికేట్లలో, వాళ్ళు చేసే అనాలిసిస్లో, వాళ్ళు సబ్మిట్ చేసే రిపోర్ట్స్లో, వాళ్ళు అడుగుతున్న రిపోర్ట్స్లో ఏ ఒక్కటి కూడా ఈ అకౌంట్ని ఎన్పిఏ అవడం నుంచి కాపాడలేవు. ఒకవేళ ఈ అకౌంట్ ఎన్పిఏ అయ్యేటట్టయితే ఇక్కడ చూడాల్సింది బారోయర్ యొక్క మనస్తత్వం, అతని కమిట్మెంట్, అతని దక్షత. అతను మంచివాడు అని ఎవడో సర్టిఫై చేయడం ఏంటి? ఈ సెల్ఫ్ సర్టిఫికేషన్ పనికిరాదా? అంతకంటే వాల్యుబుల్ ఏముంటుంది? అంతకంటే లీగల్ డాక్యుమెంట్ ఏముంటుంది? ఇప్పుడు నేను మంచివాడిని అని నేను సర్టిఫికేట్ ఇచ్చుకుని నేను కనుక ఈ లోన్ కట్టకపోతే మీరు తీసుకునే చట్టపరమైన చర్యలకు నేను లోబడి ఉంటాను అని ఒక వ్యక్తి రాసిస్తే ఉండేటువంటి బలం ఎంత? ఎవడో వచ్చి ఈ వ్యక్తి చాలా మంచివాడు, వీడికి మీరు అప్పు ఇవ్వచ్చు, వీడు కట్టగలడు, వీడు వ్యాపారం చాలా బాగుంటుందని చెప్పేసి ఎవడో ఒక టెక్నో ఎకనామిక్ వైబిలిటీ, అంటే టెక్నికల్గా ఎకనామికల్గా అది ఈ ప్రాజెక్ట్ వైబుల్ అని ఎవడో సర్టిఫికేట్ ఇవ్వడం ఏంటి? ఇప్పుడు ఆ ఇచ్చే సంస్థలను గవర్నమెంట్ సంస్థలా కాదు, దాదాపు 90% ప్రైవేట్ సంస్థలు. ఆ ప్రైవేట్ సంస్థల్లో టాప్ మేనేజ్మెంట్ అంటే ఎండి, ఈడీ దగ్గర నుంచి కింద క్రెడిట్ అనలిస్ట్ వరకు ఎలా పనిచేస్తారో నాకు తెలిసిన చూశాను. సంస్థల పేర్లు చెప్పకూడదు, కొంత గోప్యత పాటించాలి. ఎంత మీడియా వాళ్ళమైనా సరే వాళ్ళ వ్యక్తిగత దీనికి భంగం కలిగించకూడదు. నా దగ్గర ఆధారాలు, డాక్యుమెంటల్ ఎవిడెన్సెస్ లేనంత వరకు నేను మాట్లాడకూడదు. వాళ్ళు చేసేటువంటి ఆ ప్రక్రియ, వాళ్ళు చేసేటువంటి ఆ అనాలిసిస్ ఎంత లోపభూయిష్టమైందంటే